నా భార్య రెండవ డెలివరీ సమయంలో హాస్పిటల్లో ఎక్కువ టైం ఉన్నప్పుడు అక్కడ ఉండి ఉండి అనిపించిన ఒక ఫీలింగ్ని చిన్న కవితలాగా రాశాను. కవితా శీర్షిక పూలవనం. ఇక్కడ ప్రతిపూట ఎందరో ఆడపిల్లల పొత్తి కడుపులు సన్నని కత్తులతో కోయబడుతున్నాయి. దాన్ని మనసారా స్వాగతిస్తున్నారు వాళ్ళంతా. ఇక్కడ ప్రతిపూట ఎందరో ఆడపిల్లల పొత్తి కడుపులు సన్నని కత్తులతో కోయబడుతున్నాయి. దాన్ని మనసారా స్వాగతిస్తున్నారు వాళ్ళంతా. ఇక్కడ ప్రతిపూట పసిబిడ్డల దుఃఖపు అరుపులు గంటా నాదాల్లా వినిపిస్తున్నాయి. ఆ ఏడుపు వింటూ సంతోషిస్తున్నారు అందరూ. ఇక్కడ ప్రతిపూట పసిబిడ్డల దుఃఖపు అరుపులు ఘంటానాదాల్లా వినిపిస్తున్నాయి. ఆ ఏడుపు వింటూ సంతోషిస్తున్నారు అందరూ. లోపల ఓ మనిషి నొప్పులతో విలవిలలాడుతుంటే ఆందోళనను ఆనందాన్ని ఏకకాలంలో ప్రదర్శిస్తున్నాయి బయట ఆతృతతో నిల్చొనున్న మనసులు. లోపల ఓ మనిషి నొప్పులతో విలవిలలాడుతుంటే ఆందోళనను ఆనందాన్ని ఏకకాలంలో ప్రదర్శిస్తున్నాయి బయట ఆతృతతో నిల్చొనున్న మనసులు. ఇక్కడ చావుకు చేరువుగా పోతూ కూడా మరో మనిషిని ఈ మట్టి మీద నిలబెట్టాలన్న బాధ్యతను తలకెత్తుకొని తప్పిస్తున్న తల్లులు కనిపిస్తున్నప్పుడు మొత్తం మాడతనానికే తలవంచి మొక్కాలనిపిస్తోంది. ఇక్కడ చావుకు చేరువుగా పోతూ కూడా మరో మనిషిని ఈ మట్టి మీద నిలబెట్టాలన్న బాధ్యతను తలకెత్తుకొని తప్పిస్తున్న తల్లులు కనిపిస్తున్నప్పుడు మొత్తం మాడతనానికే తలవంచి మొక్కాలనిపిస్తోంది. ఇక్కడ ఎన్ని పవిత్ర దేవవృక్షాలు, పుట్టుకకు కారణభూతమైన మహిమాన్విత వృక్షాలు, ఎన్ని తాజా పూల మొగ్గలో ముట్టుకుంటే కందిపోయేంత లేలేత మొగ్గలు. ఇక్కడంతా పురిటి వాసనే అయినా నాకిది పూల పరిమళంలాగే ఉంది. ఈ మానవ జనన కేంద్రం నాకు రంగురంగుల పూల వనంలాగే గోచరిస్తుంది.